అందరికీ నమస్తే. ఎల్లుండి 15 ఆగస్టు అన్న విషయం మీ అందరికీ తెలుసు. మరి ఈ 15 ఆగస్టు రోజైన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ దేశంలో ముస్లింలు ఎవ్వరు కూడా జాతీయ జెండాను ఎగరవేయలేదు, ఆ జెండాకు సెల్యూట్ వేయలేదు, జాతీయ గీతాన్ని ఆలపించలేదు. మరి ఈ సంవత్సరాన్ని మాత్రమంటే ఏ సంవత్సరం మారారు. ఎందుకంటే ఈ దేశం కోసం వాళ్ళు పోరాడలేదు. స్వతంత్రం కోసం పోరాడింది మన హిందూ సోదరులు. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని అసలు బాసింది మన హిందువులు, మన సిక్కు సోదరులు తప్ప ఒక్క ముస్లిం వ్యక్తి కూడా ఈ దేశం కోసం పోరాడలేదు, ఈ దేశ స్వాతంత్రం కోసం చనిపోలేదు అని చెప్పి ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తా ఉన్నా. సరే, ఎక్కడన్నా ఒకడు ఎల్లుండి జాతీయ జెండా ఎగరవేస్తే వాడు ఏం చెప్తాడు? కాషాయ రంగును కిందికి, పచ్చ జెండాను పైకి పెట్టి ఉల్టపల్ట వేసి వాడు జెండా ఎగరేస్తాడు. వాళ్ళు జెండా ఎగరకూడదు రాదు, వాళ్ళు సెల్యూట్ ఎగరాదు, వాళ్ళని జాతీయ గీతమే ఆలపించరాదు. ఇటువంటి వ్యక్తులు మన దేశంలో ఉన్నారు. వీళ్ళు మన ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను, రాయితీలను లబ్ధి పొందుతూ సంతానాన్ని పెంచుకుంటూ, దేశంలో ఉత్పత్తిని వాళ్ళ సంతానాన్ని పెంచుకుంటూ ఈ దేశాన్ని ఇస్తలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఈ దేశ ఐక్యత కోసం, ఈ దేశ హితం కోసం, ఈ దేశంలో ఐక్యత కోసం, ఈ దేశ బావ కోసం ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలన్న భావన వాళ్ళ లేనే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై శ్రీరామ్, జై భారత్.